నేనైతే పెసరపిండి ఆవకాయ పెడుతున్నానండి. దీనికోసం ఒక్క మ్యాంగో మాత్రమే తీసుకుంటున్నాను. దాన్ని కడిగి ఇట్లా కట్ చేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి పీసెస్ని అయితే. 2 కప్స్ పెసరపప్పు అయితే తీసుకోవాలి. నేనైతే జస్ట్ వేడి చేస్తున్నాను కానీ వేయించట్లేదు, లేదంటే ఎండలో ఒక 2 అవర్స్ పెట్టినా సరిపోతుంది. జస్ట్ వేడి చేస్తున్నాను అంతే. ఈ పెసరపప్పుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనము ఈ ఆరబెట్టిన మ్యాంగో పీసెస్లోన మనం మిక్సీ చేసిన పెసరపప్పు పౌడరు, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నువ్వుపప్పు నూనె వేసుకుంటే ఆవకాయ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపిండి ఆవకాయ అంటేనే కూలింగ్ అంట, అసలు వేడి చేయదు. మనం అన్నంలో కలుపుకున్న, టిఫిన్స్తో తిన్నా సరే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఊరిన 2 డేస్ తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. అన్నంలో కొద్దిగా నెయ్యి, ఆవకాయ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా పెసరపిండి ఆవకాయ ట్రై చేసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.